ఈ చట్నీలో ఇలా ముంచుకుని తింటే గనక. నమస్తే అండి. ఈ రోజైతే తింటున్న కొద్దీ తినాలనిపించే గుజరాతీ వాళ్ళ అల్పాహారం అయినటువంటి ఈ ఇదుడానైతే చేద్దామండి. వీటి కోసం ముఖ్యంగా 3 వంతుల బియ్యం, 1 వంతు మినపగుళ్ళు, కొంచెంగా మెంతులు, అలాగే 2 వంతుల వరకు అటుకులను తీసుకుని ముందుగా ఈ బియ్యాన్ని మినపగుళ్ళను 2-3 గంటల వరకు శుభ్రంగా నానబెట్టుకుని, ఇవి నానబెట్టినప్పుడే ఈ మెంతుల్ని కూడా వేసుకుని చక్కగా రుబ్బు పెట్టుకోవాలండి. ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకుని నానుతున్నటువంటి పప్పు బియ్యంలో వేసుకుని దీన్నంతటినీ చక్కగా రుబ్బు పెట్టుకుని ఇందులోనే 2-3 చెంచాల వరకు పెరుగునైతే వేసుకుని, పెరుగుతో పాటే కొంచెంగా ఇంగువను కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకుని దీన్నైతే 10 నుండి 12 గంటల వరకు పులియనిద్దామండి. ఇది ఇదివరకే పులియ పెట్టినటువంటి పిండి అండి. ఈ పిండిలో కొంచెంగా అల్లం, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం నూనె అయితే వేసుకుని ఇంకా దీన్నైతే శుభ్రంగా కలుపుకుందామండి. ఈ పిండిని ప్లేట్లో పోసుకుని చక్కగా ఇడ్లీలా పెట్టుకోవటమేను. ఇలా ఏదైనా పళ్ళెంలో కొంచెంగా నూనె అయితే వేసుకుని ఇలా చక్కగా తిప్పుకుని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుందాం. ఇంకా దీన్నైతే చక్కగా పెట్టుకుని చివరిగా దీనిపై కాస్త మిరియాల పొడిని అయితే వేసుకుని మూత పెట్టుకుని 10-15 నిమిషాల వరకు ఉడకండి. ఈలోగా చక్కని చట్నీని అయితే చేద్దాము. కొంచెంగా కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, కొంచెంగా వేయించుకున్న పల్లీలు, కొంచెంగా జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, చివరిగా నిమ్మ చెక్కను పిండుకుని దీన్నైతే రుబ్బు పెట్టుకుందామండి. కమ్మనైన గ్రీన్ చట్నీ. ఇది ఇంచుమించు ఇడ్లీలానే ఉంటుంది. దీన్ని ఇడ్లీ చెల్లెలుగా అని కూడా పిలవచ్చండి. ఎంత చక్కగా అయిపోయిందో. ఇంకా దీన్నైతే తీసి పెట్టుకుందామండి. దీన్ని చుట్టుపక్కలాసుకుని ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చాయో, ఎంత మృదువుగా అయితే ఉన్నాయి. ఈ చట్నీలో ఇలా ముంచుకుని తింటే గనక అస్సలు విడిచిపెట్టదు.